రవీంద్రరావు గారు. అధ్యక్ష, మహబూబాబాద్ జిల్లాలో చాలామంది రైతులకి గత ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చినాయి. అధ్యక్ష, ప్రభుత్వ భూమికి సంబంధించి వేలాది మంది, దాదాపుగా 16 మండలాలు ఉన్న మా జిల్లాలో 12 మండలాల్లో చాలా గ్రామాలలో రైతులకు సంబంధించి ప్రభుత్వ భూమి పట్టాలు ఇచ్చారు, ప్రభుత్వ భూమిని. తర్వాత ఏమైంది అధ్యక్ష అంటే, ఇక తర్వాత ధరణి వచ్చినాక ఇది ఫారెస్ట్ భూమిగా నమోదైంది. అధ్యక్ష, ఫారెస్ట్ భూమిగా నమోదైనాక ఇప్పుడు ఆ రైతులకి హక్కును కోల్పోయినరు. 1951 నుంచి ఒకటి ఎగ్జాంపుల్ అధ్యక్ష, పెద్దముప్పారం అని ఇనుగుర్తి మండలం, సర్వే నెంబర్ 472, వందలాది ఎకరాల భూమి ఉంది. అదంతా ఫారెస్ట్ భూమిగా పడిపోయింది. అధ్యక్ష, 50 ఎకరాల ప్రభుత్వ భూమిగా ఉండి అప్పటి నుంచి వారికి పట్టాలు ఇస్తే అప్పటి నుంచి సాగులో ఉండి రైతు బంధు కూడా అనుభవించిన రైతులకి ఇది ఫారెస్ట్ భూమిగా పడడంతో ఇప్పుడు అధికారులు ఫారెస్ట్ వాళ్ళు సతాయిస్తున్నారు. తర్వాత ఏమైంది, వాళ్ళు కనీసం ఫారెస్ట్ రిజర్వ్ పట్టాలను ఇవ్వమంటే వారిచ్చే పరిస్థితి లేదు, వీరిచ్చే పరిస్థితి లేదు. గడుకోమారు ఫారెస్ట్ అధికారులు వచ్చి భూముల మీద రైతుల మీద పెత్తనం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఎగ్జాంపుల్గా నా దృష్టికి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఉండొచ్చు. ఇది మా జిల్లాలోనే వేలాది ఎకరాలు, వేలాది మంది రైతులు ఇబ్బంది గురి అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు ధరని కొద్దిగా మార్పులు కూడా మీరు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి రైతులని ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అధ్యక్ష.